एव परं रूपं हृत्पद्मे च व्यवस्थितम् अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रियनिग्रहः सर्वभूतदया पुष्पं क्षमा पुष्पं विशेषतः शान्तिपुष्पं तपः पुष्पं ध्यानपुष्पं तथैव च सत्यम अष्टविधं पुष्पं विष्णु प्रीतिकरं भवेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। మాన్యులు నా సహచర మిత్రులు శ్రీమాన్ కాసయ్య గారు, శ్రీమాన్ విశ్వనాథ్ గారు, అట్లే మా తెలుగు ప్రాచ్యభాషా విభాగంలో అతిథి అధ్యాపకులుగా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ చుండూరు పవన్ కుమార్, డాక్టర్ పి వాసు, మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అన్నిటినీ మించి నేను ఈరోజు ఈ క్లాస్ అనేది కొంత నా సంతోషాన్ని మీతో పంచుకోవడానికి. ఏమిటి అంటే, మొన్న నేను అంటే 26వ తేదీ నేను ఇక్కడ లేను, మా పెద్ద పాప హైదరాబాద్ ఉంటే అక్కడికి వెళ్ళటం జరిగింది. 25వ తేదీ రాత్రి వార్తలు చూస్తూ ఉంటే మా గురువర్యులకు పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది. వీరు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను ఈ రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు, వీరు సంస్కృత పండితులు చేశాను, డాక్టరేట్ డిగ్రీ పొందిన ఆచార్య శంకర్ భట్ గారిని. వారు వీసీ గారి తర్వాత సీనియర్ ఆచార్యులు. ఆయన ఆ సంవత్సరానికి ఈయన పంపించారు, ఈ రఘువంశం ఈ పిల్లలకి చెప్పండి అనగానే ఆ బ్యాచ్లో నేను ఉండటం జరిగింది. తర్వాత మిగతా బ్యాచ్ వాడికి ఇది జరగలేదు, అదృష్టం దక్కలేదు. ఎంచేదంటే వీరు వస్తుతః అద్వైత వేదాంతాన్ని బోధించడానికి వారు అక్కడ యూనివర్సిటీలో అపాయింట్ అయ్యారు. అద్వైత వేదాంతం వీరు మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి చిట్టుగూడూరు ప్రాచ్య కళాశాలను, గూడూరు చిట్టిగూడూరు అని అంటారు మచిలీపట్నం. ఈ మచిలీపట్నం టేకుమల్లి గ్రామంలో వీరు జన్మించారు. అక్కడ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జన్మించారు. ఈయన 2వ డాక్టరేట్ పద్మశ్రీ అవార్డు. వీరి యొక్క చిన్న ఉదాహరణ చెబుతాను. అంటే ఎంత అంటే కావ్య పాఠం, ఒక మహాకావ్యాన్ని ఎలా చదువుకోవాలి, మహాకావ్యాల లక్షణాలను ఎలాగ సమన్వయం చేయాలి. ఇప్పుడు మహాకవి కాళిదాసు ఇప్పుడు రచించాడా? ఎన్ని శతాబ్దాలు, ఎన్ని సహస్రాబ్దాల క్రితం రచింపబడింది, దాని రిలవెన్స్ ఇప్పటికీ ఉంది అని చెప్పడం అనేది గ్రేట్. ఇక వీరి శాస్త్రార్థం జరిపితే ఆసేతు సీతాచలంలో పండితులు నోట మాట రాకుండా ఆశ్చర్యచకితులై ఉంటారు. ఇప్పుడు కాంచీపురంలో కాంచీపీఠం, కంచి కామ